ఉండినట్లయితే మనము పరలోకము పొందడానికి మనము ఆయనను ఉద్దేశంలోనే ఆలకించడం ద్వారా తప్ప మరి అలవాట్లు మరియు తమ మార్గంలను కూడా విడిచిపెట్టుట ద్వారా మనము ఆయనకు ఆనందమును కలుగజేయుచున్నాము. నా స్నేహితులారా, మరీ ఎక్కువగా పొందగలము. పరలోకమందున్న నిత్య జీవమును మనము పొందుకొనగలము. ఆ గొప్ప నిత్యత్వము పొందుకోగలము. ఎందుకంటే దేవుడు మనకు ఆత్మఫలం బైబిల్‌లోనే అనేకమైన షెఫేను మీద ప్రజల మీద రాళ్లను విసిరాడు. సిద్ధంగా ఉన్నప్పుడు ఇకను చంపడానికి కొరకే. ఎందుకనగా అతడు యేసుక్రీస్తును మాట్లాడుచున్నాడు. షెఫేను పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు. అతని కనులు పరలోకము వైపునకును తెరవబడ్డాయి. పరలోకమందు యేసుక్రీస్తు వైపునే చూచుచున్నాడు. కానీ వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వాటినే మంచి పదార్థములు అన్నిటిలోనూ కూడా భాగం ఇయ్యవాలని అంటున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడతాడన్నాడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయునని అంటున్నాడు. మామిడి చెట్టేసి మనం ద్రాక్ష పళ్ళు కొయ్యలేం కదా. మనం ఏమి పంట కోస్తామో అదే పంట ఏమేమి పంట వేస్తామో అదే పంట మనం కోస్తాము. కానీ మనం కోసినది ఒకటి, వేసినది ఒకటి అయితే అది ఎలా ఉంటుంది? చాలా భయపడిపోతూ ఉంటాం. కానీ ఆత్మానుసారంగా మనము ఏం చేయాలి? ఏలయనగా తన శరీరాచాలను విత్తువాడు తన శరీరమును బట్టి క్షయమును పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను నిత్యజీవం పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడే ఆత్మను నిత్యజీవమును పంటను కోయను అంటున్నాడు. మనం మేలు చేస్తే మనకి మేలే వస్తుంది, కీడు చేస్తే కీడే ఉంటుంది. ఈ రోజుల్లో మేలు చేసిన వారికి కీడే ఎదురు వస్తుంది. కానీ మేలు చేసిన వారికి కీడే ఎదురొస్తుంది. కీడు చేసిన వారికి అంతయి కూడా మంచి జరుగుతుంది. అంటే మనము దేవుని యందు భయభక్తులు లేకపోవడం వలన, దేవుడంటే మన భయం లేక కాదు కదా. మనం ఏమి విత్తుతామో అదే కోస్తామని అన్నాడు. ఒకవేళ మనకి ఈ రోజున శ్రమ రావచ్చేమో. ఈ శ్రమ అంతా కూడా ఇలాగే ఉండదు కదా. ఏదో ఒక రోజున పడిపోయిన వారు ఏం చేస్తారు? లేచి నిలబడతారు. అలాగే దేవుడు కూడా మనలను కూడా లేచి నిలబెడతాడు. అలాగే మనం ఏం చేయాలంటే